కరువు పరిస్థితులు ఆలూరు సబ్ డివిజన్ పరిధిలో నెలకొన్నాయి కాబట్టి మనము కరువు గురించి పరిశీలన చేసి మనము కరువు లిస్టులను పంపించడం జరిగింది. ఇట్టి లిస్టులను పరిశీలించడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు పంట పరిస్థితులను పరిశీలించడానికి 3 ఐఏఎస్ ఆఫీసర్లతో కూడినటువంటి కరువు బృందము ఆలూరు సబ్ డివిజన్లో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఆలూరు 4 ఆర్బీకే రైతు భరోసా కేంద్రంలో ఈరోజు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇందులో కరువు బృందానికి మన ఆలూరు సబ్ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి పంటల పరిస్థితిని గురించి, ఆ పంటలు వేసినప్పటి నుంచి ఆ పంటలు ఎదుర్కొన్నటువంటి వివిధ కరువు పరిస్థితులను గురించి ఫోటోల ద్వారా వాళ్ళకి వివరించడం జరిగింది. తర్వాత రైతులతో కూడా ముఖాముఖి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రైతులు చాలామంది వాళ్ళ పంటలకి 1 హెక్టార్కి అంటే మనము ఇప్పుడు శనగ పంటకి ఒక ఎకరానికి 4,000 ఎకరాలే ఇస్తున్నాము, వాళ్ళు 10,000 ఎకరాల వరకు ఇవ్వాలని కరువు బృందానికి వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ సాగునీరు ప్రాజెక్టులు లేకపోవడం వలన ఎక్కువ మంది వలసలు పోతున్నారు. 50% ఆఫ్ ద పాపులేషన్ వలసలు పోతున్నారు. కాబట్టి మాకు సాగునీటికి ఏదైనా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నగరజోడోనా ప్రాజెక్టు కానీ, వేదవతి ప్రాజెక్టు కానీ కావాలని కరువు బృందానికి రైతులు రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళు రాసుకొని పోవడం జరిగింది. అయితే మెయిన్ ఇక్కడ కరువు పరిస్థితి గురించి పంటలను అంటే ఇప్పుడు పంటలు లేవు కాబట్టి ఫోటో గ్యాలరీ ద్వారా కరువు పరిస్థితిని పూర్తిగా ఆ బృందానికి మన వ్యవసాయ శాఖ తరపున వివరించడం జరిగింది. టోటల్ మనము 18,000 మంది రైతులకు 31,000 హెక్టార్లు మనము కరువు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు మన డివిజన్లో 5 మండలాలలో మనము నివేదిక పంపించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.